ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా మీరు మీ కుటుంబం ఆశీర్వదించబడాలని కోరుతున్నాను. దేవుని యొక్క కృప మీకు శాశ్వత కాలం నిలిచి ఉండబోతున్నాయి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని బలపరచాలని కోరుతున్నాను. మనకి ఎంత డబ్బు ఉన్నా, ఆస్తి ఉన్నా, చదువు ఉన్నా, ఆరోగ్యం లేకపోతే మనకు ఇవన్నీ సున్నా. సో ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు మరి ఈ ప్రకృతి కల్మషం వలన, లేకపోతే మనం తినే ఆహారం వలన, లేకపోతే మన జీవన శైలి ఈరోజు పూర్తిగా నిర్మూలమైంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దాదాపు ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు దీర్ఘకాల రోగముతో, అస్వస్థతతో బాధపడుతున్నారు. ఈరోజు మనం దాన్ని రెస్టోర్ చేయాల్సిన అవసరత ఎంతగానో ఉంది. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం మీకు వాగ్దానముగా దేవుడు ఇస్తున్నాడు. అయితే మీరు ఆరోగ్యంగా దైవ కృప వలన, దేవుని శక్తి వలన మీరు గనక లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉండాలని, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని ఆశపడితే ఈరోజు స్వస్థత గురించిన అవగాహన కలిగి ఉండాలని నేను కోరుతున్నాను. వెన్ యూ అండర్స్టాండ్ అబౌట్ ద డివైన్ హీలింగ్, డెఫినెట్గా యూ విల్ హ్యావ్ గుడ్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్. మీరు మంచి ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతులుగా మీరు ఉండగలుగుతారు. అయితే ఎలాగా స్వస్థత గురించిన అవగాహన కలిగి ఉండాలి, అండర్స్టాండ్ కలిగి ఉండాలి అంటే, మొదటిగా హీలింగ్ స్క్రిప్చర్స్, బైబిల్లో స్వస్థత గురించిన వాక్యం ఎక్కడెక్కడైతే రాయబడి ఉందో అవన్నీ మీరు డైలీ ఒక నోట్లో రాసుకొని డైలీ కన్ఫర్స్ చేయాలి. ఎందుకంటే బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది, వాక్యమే ఔషధం, దేవుని యొక్క వాక్యమే మనకు మెడిసిన్. మీరు సామెతలు 4:20-21 చదివితే వాక్యమే మనకు మెడిసిన్ అని రాయబడి ఉంది. అంతేకాదు కీర్తన 107:20 ఏమని రాయబడి ఉందంటే, దేవుడు తన వాక్కును పంపి మిమ్మల్ని బాగు చేస్తున్నాడని రాయబడి ఉంది. కాబట్టి మీరు నోటితో దేవుని యొక్క వాగ్దానాన్ని ఒప్పుకోవడం ద్వారా షూర్గా మీరు ఏం చేస్తపడతారంటే దేవుని చేత స్వస్థత పొందుకుంటారు, విడుదల పొందుకుంటారు. ప్రతిరోజు దైవిక స్వస్థతలో మీరు జీవించగలుగుతారు. అది ఎంత ఆశీర్వాదం అండి. ఒక టాబ్లెట్ వాడకుండా, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళకుండా, ఇంకా డైలీ ఆ దైవిక స్వస్థత నీడలో జీవించటం ఎంత ఆశీర్వాదమో ఒకసారి మీరు ఆలోచన చేసి చూడండి. నిజంగానే అది ఒక తృప్తికరమైన, ఆశీర్వాదకరమైన జీవితమై ఉంటుంది. ఈరోజు అదే దేవుడు మీకు చెప్పమన్నాడు. రెండవది, యు మస్ట్ అండర్స్టాండ్ డివైన్ హీలింగ్. దైవిక స్వస్థత గురించిన అవగాహన మీకు ఉండాలి. ఆ దైవిక స్వస్థత అంటే ఏంటి, ఆ దైవిక స్వస్థత ఎలా క్రియేట్ చేస్తాయి, ఆ దైవిక స్వస్థత నేను ఎలా నడవగలుగుతాను, దైవిక స్వస్థతని దేవుడు ఒకవేళ నన్ను బాగు చేసి ఆరోగ్యం ఇస్తే ఆ ఆరోగ్యాన్ని ఎలా కాపాడగలుగుతాను. ఇట్లా మనము దైవిక స్వస్థత గురించిన అండర్స్టాండింగ్ ఉంటే మనం దేవుడిచ్చిన స్వస్థతను, ఆరోగ్యాన్ని, ఆయుష్ను ఆయన రాకడ పర్యంతము మనం కాపాడగలుగుతాం. అయితే ఈ క్రమంలో ఒకే ఒక విషయం నేను మీతో షేర్ చేసుకోవాలని పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడి ఉన్నాను. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో పరిశుద్ధాత్మ యొక్క 9 వరాల గురించి రాయబడి ఉంది. ఒక మనిషిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించినప్పుడు ఆ వ్యక్తిలో 9 రకాలుగా మేనిఫెస్ట్ అవుతాడు, ప్రత్యక్షమవుతాడు పరిశుద్ధాత్మ దేవుడు. దాంట్లో ఆ 9 రకాలుగా దేవుడు తన్ను తానే ఘనపరిచే విషయంలో ఒకటి ఏంటంటే స్వస్థపరిచే వరం. అయితే అన్నీ 9 వరాలు
మరి ఏకవచనంలో రాయబడినప్పటికీ స్వస్థపరిచే వరం మాత్రము ఫ్లూరల్ ఫామ్లో రాయబడి ఉంది. స్వస్థపరచు వరములు అని రాయబడి ఉంది. అయితే ఇదేదో గ్రామటిక్ మిస్టేక్ అనుకోబాకండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు గ్రామటిక్ మిస్టేక్ చేస్తాడు? ఇది ఒక మహా గొప్ప రహస్యముతో, ఒక లోతైన సత్యముతో దేవుడు ఏం చేస్తాడంటే ఇక్కడ బహువచనంలో ఈ వరాన్ని మెన్షన్ చేయటాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు స్వస్థపరచు వరములు అని బహువచనంలో రాయబడింది అనే దానికి చాలా కారణాలు నేనైతే కనుగొన్నాను. అది వాక్యానుసారంగా కరెక్ట్ కూడా. సో నేను 1-2 విషయాలు, మనకు సమయం లేదు, అయితే 1-2 విషయాలు మాత్రం నేను మీతో పంచుకోవాలని చెప్పి పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడుతున్నాను. చూడండి, యేసుప్రభు మొదటిగా స్వస్థపరిచాడు, రోగులను బాగు చేశాడు. అయితే యేసు ఏం చేశాడంటే 12 మంది అపోస్తలకు తన స్వస్థపరిచే వరమును దేవుడు ఏం చేస్తాడంటే మరి హస్తనిక్షేపణ ద్వారా వారికి ఇచ్చాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే 12 మంది శిష్యులను పిలిపించంట అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును తర్వాత సమస్త రోగులను వ్యాధులను బాగు చేయుటకు 12 మందికి దేవుడు అపోస్తలకు అధికారం ఇచ్చాడు. తర్వాత 70 మందిని దేవుడు ఎన్నుకున్నాడంట. ఈ 70 మందిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అనే విషయానికి వస్తే, దేవుని రాజ్యం విస్తరించింది కాబట్టి ఈ 70 మందిని ఎన్నుకున్నప్పుడు వారు కూడా దేవుడు ఏమిచ్చాడంటే స్వస్థపరిచే వరమును ఇచ్చాడు. చూసారా, ఇక్కడ అపోస్తలుకు దేవుడు అధికారం ఇచ్చాడు. తర్వాత శిష్యులు అంటే ఆయన వెంబడించేవారు, ఆయన్ని దగ్గర ఉండి వెంబడించే వారికి దేవుడు అదే అధికారం ఇస్తున్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుండా వస్తే వాళ్ళకు రోగులను బాగు చేసే అధికారమును, దెయ్యాలు వెళ్ళగొట్టే అధికారమును దేవుడిచ్చినట్టుగా లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తున్నాం. సో స్వస్థత వరములు ఎందుకు భగవచనంలో రాయబడి ఉందంటే అపోస్తులకు ఇవ్వబడిన స్వస్థపరిచే శక్తి విశ్వాసులకు, యేసును వెంబడించే వారికి కూడా ఇవ్వబడ్డాయి. అందుకొరకే బహువచనంలో రాయబడి ఉంది. అంతేకాదు, మార్కు సువార్త 16-17లో తన యందు విశ్వాసం ఉంచు వారి ద్వారా జరిగే సూచక్రియలు చెప్పి 5 విషయాలు మాట్లాడుతూ దాంట్లో ఒకటి ప్రభు ఏమంటున్నాడంటే రోగులను బాగు చేయటం అంటున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకొరకే బహువచనంలో రాయబడి ఉంది. అంతేకాదు, దేవుడు స్వస్థపరిచే విధములు కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఒకే పద్ధతిలో ప్రభు బాగు చేయరు, ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా బాగు చేసుకుంటూ వస్తాడు. మన కొత్త నిబంధనలు చూస్తే యేసు ప్రభు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా బాగు చేశాడు. గుడ్డి వాళ్ళని కొంతమంది ఏమో పిలిపించి నువ్వు ఏమి స్వస్థత పొంద కోరుచున్నావా అని అడిగి వారు బాగు చేసినట్టుగా మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుండి 51లో రాయబడి ఉంది. ప్రభు ఒక పిలుపుని అందుకున్న వారు బాగుపడ్డారు. అయితే యోహాను సువార్త 9వ అధ్యాయంలో అటువంటి గుడ్డివాడిని బాగు చేసినప్పుడు యేసు ప్రభు మట్టి తీసి ఉమ్మి దాన్ని బురదలాగా చేసి ఆయన కంట్లో రాసి శిలవములో వెళ్ళి కడుక్కోమంటున్నాడు. ఇది ఒక పద్ధతి, గుడ్డివాడిని డైరెక్ట్గా ముట్టినట్టుగా కనపడుతుంది. అలాగే ఇప్పుడు కూడా స్వస్థపరిచే విధానంలో అనేకములై ఉన్నాయి. దేవుడు వాక్యం ద్వారా స్వస్థపరుస్తాడు. కీర్తన 107:20, సామెతలు 4:20-21. తర్వాత దేవుడు ప్రార్థన ద్వారా బాగు చేస్తాడు. హిజ్కియా రాజును ప్రార్థన ద్వారా బాగు చేశాడు. పాత నిబంధనలో యెషయా గ్రంథం 38:1-5. ఈవెన్ కొత్త నిబంధనలో కూడా రోగి ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ఏం చేయమన్నాడంటే మరి ప్రార్థన చేయమని చెప్పినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 15. ఒక మనిషి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా ఆ మనిషి దైవిక స్వస్థతను పొందుకుంటాడు. యాకోబు పత్రిక 5:16లో రాయబడి ఉంది.
మన దోషములు క్షమించి మనల్ని స్వస్థపరుస్తాడని కీర్తన 103:2 రాయబడి ఉంది. యేసు నామాన్ని మనం ప్రకటించినప్పుడు, ఒప్పుకున్నప్పుడు కూడా స్వస్థత జరుగుతాయి. యాకోబు పత్రిక 5:14 మనం చూస్తున్నాం. అవి కాకుండా అభిషేకం ద్వారా కూడా స్వస్థత కలుగుతాయి. దేవుని బిడ్డలారా, నూనె రాసి ప్రార్థన చేయటం, వస్త్రపు చెంగు ద్వారా స్వస్థత జరగటం, ఇవన్నీ అభిషేకం ద్వారా జరిగే స్వస్థత. కనుక మీరు ఆరోగ్యంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎటువంటి బలహీనత, ఎటువంటి అనారోగ్యం లేకుండా, మీ డబ్బు ఊరుకునే ట్యాబ్లెట్కి, డాక్టర్కి వెళ్ళకుండా మీరు లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక దైవజనుడుగా మీరందరూ కుటుంబ సమేతంగా దేవుని యొక్క దైవిక స్వస్థతను మీరు అనుభవించాలని మనసారా కోరుకుంటూ ఈ మాటను ముగిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించమని అడుగుతున్నాను తండ్రి. ఇప్పుడే తాకండి ప్రభా, ఆశీర్వదించండి, అద్భుతం జరిగించండి ప్రభా. కృపాక్షేమంలో వెంట రావాలని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తూ అద్భుతం జరిగించమని, తాక్కుమని, ముట్టుమని, విడుదల దయచేయమని, తోడుండమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం నిర్గమకాండం 15:26. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75